హాయ్ అండి, ఫ్రైడే పూజా బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్తున్నానండి ముగ్గు పెట్టుకోవటానికి. నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క ముగ్గు అంటేనే పసుపు కుంకుమ కదా అని. చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి తెలియక తొక్కేస్తూ ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా పసుపు కుంకుమ తొక్కడం మంచిది కాదు, అందుకే నేను పెట్టుకోనండి. ఇంకొక సైడ్ ఏమో ప్రసాదం చేసుకుంటూ ఒక సైడ్ ఏమో పూజకంతా అరేంజ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వీకే కదా వరలక్ష్మి వ్రతం. నాకు ఒక సెంటిమెంట్ అండి, వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో తులసి చెట్టు ఉండాలని చెప్పి ఇంకా తులసి కోట అంతా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. తులసి చెట్టు మనం ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు మనము ఆమె దగ్గరికి నీళ్లు పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఇంటికి రా అమ్మ అన్నట్లు పిలుచుకోవాలండి. అంటే నా ఫీలింగ్, అందరూ ఇలా చేయాలని చెప్పి నేనైతే అననండి. ఇంకా ఇవాళ అమ్మవారికి అయితే నేను పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను అనమాట. ఈ పసుపు కుంకుమ నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం టైంలో నేను వాడుకుంటాను. ఇవాళ ఇంకా నైవేద్యంకి అయితే బెల్లం పరమాన్నం చేశానమాట. ఇంకా నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్